ఆనపర్తి మండలం పొలమూరు గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సతీ శ్రీనివాస్తో నిర్మించబడిన శ్రీనివాసం ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ సందర్భంగా మాట్లాడుతున్న పాండిచ్చేరి యానం మాజీ మంత్రి మల్లాది కృష్ణారావు గజల్ శ్రీనివాస్ మాట్లాడుతున్న దృశ్యం ద మ్యాన్ విత్ కోర్ వాల్యూస్ ఆనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి గజల్ శ్రీనివాస్ లేదా ఫ్లవర్ షో అవ్వచ్చు, అలాగే పొలిటికల్ సంబంధించిన కార్యక్రమాలు అవ్వచ్చు, సన్మాన సభలు అవ్వచ్చు. ఇవి పిలిచినా పిలవకపోయినా ఎక్కడో ఒక దండ పట్టుకుని వెనకాల ఎక్కడో ఒక మనిషి వస్తుంటే ఎవరు ఈ అబ్బాయి, ఎవరు ఈ మనిషి అని అనుకునేవాడిని. 20 సంవత్సరాల నుంచి చూసినా కానీ ఒక 12-13 సంవత్సరాల తర్వాత ఎవరు అని అంటే అలా నా సో అని చెప్పేసి అప్పటి నుంచి చాలా మిత్రుడిగానే నేను పిలవపోతే కార్యక్రమానికి వస్తుంటారు. కానీ మనం వారు పిలిచిన కార్యక్రమానికి రావాలన్న భావంతో వారు మిల్లు ఏదైనా కార్యక్రమం ఉన్నా కూడా పాండిచ్చేరి నుంచి 850 కిలోమీటర్లు బై రోడ్ కూడా వచ్చేస్తుంటాను. ఈ రోజు కూడా పాండిచ్చేరికి వచ్చాను. నేను ఈవినింగ్ 4:30కి వచ్చాను. మళ్ళా కార్యక్రమం ఇదవ్వాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి యానంలో మ్యారేజ్ ఒకటి ఉంది, పెద్ద బోడెంకాపాలెంలో ఒక మ్యారేజ్ ఉంది, కాకినాడలో ఉంది. చూసుకుని మళ్ళీ ఇంటికి వెళ్తాం. మేమంతా కూడా సీనియర్ సిటిజన్ అయిపోయాం. మా గజల్ శ్రీనివాస్ గారు అయితే ఇంకా యంగ్గా ఉన్నారు. ఇటువంటి ఏదో అద్దె కోసమే కాకుండా మా ఊర్లో కూడా చిన్న చిన్న కార్యక్రమం చేసుకునే వారికి భారం కాకుండా ఉండాలని, అలాగే కొంచెం పెద్దవాళ్ళు అయితే దానికి కట్టిన వడ్డీ కానీ లేకపోయినా కానీ మెయింటెనెన్స్ వస్తే చాలు అనుకునే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కట్టిన, మనం చూసినట్లు చిన్నదవ్వచ్చు కానీ ఈ గ్రామంలో అయితే ఇది పెద్దదే. ఇటువంటి ఇంకా ఎన్నో అనేకమైన కార్యక్రమాలు చేయాలని చేస్తారని ఆశిస్తూ, దీనికి కార్యక్రమాలకి ఇంత చిన్న కార్యక్రమం అయినా సరే గజల్ శ్రీనివాస్ గారు రావడం ఇంకా చాలా చాలా సంతోషం. జనవరి 6వ తారీఖున యానం పీపుల్ ఫెస్టివల్లో 24వ సంవత్సరం చేస్తూ ఉన్నాను టూరిజం డిపార్ట్మెంట్ ద్వారాగా. అలాగే అగ్రికల్చర్ ఫ్లవర్ షోని మా చీఫ్ మినిస్టర్ గారు 6వ తారీఖు వస్తారు, 7వ తారీఖుని టూరిజం మినిస్టర్ వస్తారు, 8వ తారీఖుని మా గవర్నర్ వస్తారు, 6వ తారీఖున ఇందాకే చెప్పాను ఆ కార్యక్రమానికి గజల్ శ్రీనివాసరావు గారు ఉండాలి. మీరు ఇక్కడ అనపర్తి అంటే ఉన్నవాళ్ళు 150 మంది అయినా కానీ మాకు 15,000తో సమానమైన మనుషులు వెళ్ళు. వాళ్ళందరినీ కూడా అలాగే చేతిలో రిమోట్ ఉంటే కంట్రోల్ చేసే వ్యక్తులు, ఆర్థికంగా అవ్వచ్చు, వాళ్ళ తెలివితేటలు అవ్వచ్చు, అన్ని రకాలుగా కూడా. చిన్న సభ అనుకో మేము, అది జనంతో ఉండే కార్యక్రమాలు కొన్ని అయితే జనాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు, జనాన్ని పోషించేవాళ్ళు కొంతమంది ఉంటుంటారు. వీరిని వారిని కూడా సమాన భావంతో చూసుకెళ్తూ 35 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఈ నెల 21వ తారీఖుతో 35 సంవత్సరాలు పూర్తవుతుంది. ఒక సిద్ధాంతంతో రాజకీయంలోకి వచ్చి 6 ఎలక్షన్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, ఒక మందు బాటిల్ లేకుండా, ఒక బిర్యానీ బ్యాట్ లేకుండా హైయెస్ట్ మెజారిటీ తోటి ఒక తెలుగు వారిని గెలిచి 3 సార్లు మంత్రిగా, 3 సార్లు ఉత్తమ శాసనసభ్యుడిగా భగవంతుడు నాకు ఇచ్చిన వరం. డాక్టర్ గారంటే కూడా నాకు చాలా ఇష్టం. కానీ ప్రజలు ఈ దేశం కానీ ఆంధ్రప్రదేశ్ చూస్తే పనులు చేసినా కానీ కోట్లుంటే తప్ప సేవతో అవకాశం లేదు. మళ్ళా ఇటువంటి రాజకీయాల్లో మనం ఉండాలా అని ప్రశ్నించుకుని గత వర్షంలో పోటీ చేయకుండా ఆగిపోయాను. దానికి ఇంకా మన వయసు కూడా 60 పైబడింది అన్న ఉద్దేశంతో మనం ఎప్పుడు కూడా ఒక మంచిగా ఒక ఊరు బాగు చేయాలి, ఒక డెవలప్ చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో ఒక అతి సామాన్యమైన వ్యక్తిని నేను, మా తండ్రి గారు కానీ తాతగారు కానీ ఎవరు కూడా పంచాయతీ బోర్డు మెంబర్ కూడా కాదు. అటువంటిది రాజకీయాల్లోకి వచ్చి 3 సార్లు ఇండిపెండెంట్ గా, అలాగే పార్టీలన్నీ కూడా నన్ను కావాలనుకుని నన్ను ఒక తమిళ కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక తెలుగు వాడిగా నేను రాజకీయాల్లో ఒక మంచి స్థానాన్ని, మంచి పేరును సంపాదించుకున్నందుకు నాకు ఆ దేవుడు, నా తల్లిదండ్రులు, నా ప్రజలు అందరికి కూడా మీ ద్వారాగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే శ్రీనివాస్ గారు గురించి నాకు కాశీ శ్రీనివాసరెడ్డి గారి ద్వారాగానే
పరిచయం అయ్యి అనేకమైన కార్యక్రమాల్లో యానంలో ఏ కార్యక్రమం చేసినా వేల కొద్ది జిఎంసి బాలయోగి కాంప్లెక్స్ లో చేస్తూ ఉంటాం.